నాయకత్వం జై తెలంగాణ జై కవితక్క కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మా అక్కగారి బర్త్డే సందర్భంగా నేడు సిరికొండ మండల కేంద్రంలో మేము తెలంగాణ చౌరస్తాలో అక్కగారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అక్కగారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని కీలకమైన పదవులు అనుభవించాలని మా మండల పార్టీ తరఫున జాగృతి తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము. మరి అక్కగారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది మాలాంటి యువకులను అలాగే మహిళలను ఉద్యమానికి పనిచేసేలాగా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించిళ్ళు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత కవితక్క గారు. అలాగే ఎంతోమంది గల్ఫ్ బాధితులను ఆదుకున్న అక్కగారు చాలా మందిని ఆదుకోవడం జరిగింది. అక్కగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో శిక్షణ కేంద్రాలు పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి లభించేలా చేయడం జరిగింది. ఇలా ఉద్యోగ మేళలు కూడా ఎన్నో నిర్వహించి చాలా యువతకు మేలు చేసిన అక్కగారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అక్కగారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కవితక్క గారి మీద ఎలాంటి కేసులు పెట్టినా ఏం పెట్టినా కానీ కడిగిన ముత్యంలాగా అక్కగారు బయటకు వచ్చి నేడు ఒక్కొక్కరికి ముచ్చబడలు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చబడలు పట్టిస్తున్నారు. అక్కగారు చేసే కార్యక్రమాలు అక్కగారికి అసుర ప్రజలను చూసి వాళ్ళు నిద్రపడలేకపోతున్నారు. రానున్న రోజుల్లో కవితక్క గారు కీలకమైన పాత్ర వహిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. జై తెలంగాణ. వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా నిజామాబాద్ రూరల్ జాగృతి కన్వీనర్ శ్రీ మల్లెల సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో కవితక్క గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో బోయిడి యాదవ సంఘంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు అతి ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందు ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ చౌరస్తా మీద కూడా అక్కగారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు స్త్రీ శక్తికి ఒక ఆదర్శంగా నిలిచారు. కాబట్టి మా అందరికీ ఆమె యొక్క ధైర్యం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా మహిళల తరఫున అలాగే మా మండల కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.